వచ్చిన భూకంపం మొత్తం 10 నిమిషాలు వచ్చిందంట. మనం ఫుకుషిమాలో చెప్పుకుంది 6 నిమిషాలు, అది 9.1, ఇదేమో 7.6 మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మనం ఉన్నది ఇషికవా ప్రీఫెక్చర్ అనే ప్రదేశంలో ఉన్నాం. మనం కరెక్ట్గా జనవరి 1న తారీఖు 2024 సాయంత్రం 4:10 వచ్చింది. కానీ ఇక్కడ ఆస్తి నష్టం జరిగింది. $17.6 బిలియన్ ఆస్తి నష్టం. కానీ జనాభా నిజంగా మంచిదని చెప్పుకుంటున్నాను. 245 మంది జనాభా మరణించారు. 2ని ఇంకా కనుగొనలేకపోయారు, వాళ్ళ బాడీస్ దొరకలేదు ఎక్కడ అనేది. అలాగే ఈ సునామీ వలన ఒక పెద్ద భారీగా ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది. ఆ ప్రదేశానికి కూడా వెళ్దాం మనం. మొత్తం ఈ సంఘటనలో 1300 మంది గాయపడ్డారంట. అసలు నిజంగా అసలు బాడీ అంతా కదిలిపోతుంది నాకు ఇవన్నీ ఇళ్ళన్నీ చూస్తుంటే. చూడండి ఎలా కుప్పకూలిపోయినాయో. నిజంగా ఇంతకుముందు సినిమాల్లో చూశాను కానీ నా కళ్ళారా చూసి